నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణని. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ స్వర్ణ వరల్డ్. ఈరోజు మనం కిచెన్లో కమ్మగా నోరూరించి రెసిపీని చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. టేస్టీ చికెన్ 65 అండి. లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా బాగా కడిగిన 1/2 కేజీ చికెన్ని తీసుకుందామండి. సరిపడినంత సాల్ట్ అండ్ మసాలా పొడి అండ్ కారం వేసుకోవాలండి. నేను దీనిలో యాడింగ్గా చికెన్ 65 కూడా యాడ్ చేశానండి. గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్, లెమన్ సరిపడినంత పిండుకోవాలండి. కార్న్‌ఫ్లవర్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. జీడిపప్పు, కరివేపాకు, టర్మరిక్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ నానపెట్టుకోవాలండి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఆయిల్ వేడి చేయాలండి. ఆయిల్ వేడెక్కేలోపు చికెన్ కూడా బాగా నానిపోతుంది, బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందా లేదా చూసుకొని చికెన్ ముక్కల్ని విడివిడిగా వేసుకోవాలండి. చికెన్ ముక్కల్ని ఇలా విడివిడిగా వేసుకున్నాక మంటని మీడియం సైజులో పెట్టుకోవాలండి. మీడియం లెవెల్లో పెట్టుకోకపోతే ముక్క బాగా ఉడకదండి. లోపల పచ్చిగా పైన బాగా డ్రై అయిపోయినట్టు ఉంటుంది. అలా ఉండడం వల్ల మన చికెను పచ్చిగా అలా అనిపిస్తుంది, టేస్టీగా ఉండదు, స్మూతీగా రాదు. మీడియం లెవెల్లో పెట్టుకొని చేసుకుంటే స్మూతీగా ఉంటుందండి. చూడండి, ఆ కోటింగ్ కూడా స్టవ్కి వాటికి అంటుకోలేదు, బాగా వచ్చింది మీడియం లెవెల్లో ఉండడం వల్ల. నేను ఇందాక కార్న్‌ఫ్లవర్ వేసాను కదండి, మీరు ఒకవేళ కార్న్‌ఫ్లవర్ ఇంట్లో లేకపోతే రైస్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, బాగా వస్తుందండి చికెన్ 65. చూసారండి, బాగా వేగిపోయాయి. చూడండి, బాండికి కూడా కోటింగ్ ఏం అతుక్కోలేదు, బాగా వచ్చింది. ఇలా వస్తుందండి మీడియం సైజులో పెట్టుకుంటే. వేగిన వాటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. నెక్స్ట్ టైం మళ్ళీ వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కినాక మళ్ళీ మిగిలిన చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కూడా మంట మళ్ళీ మీడియం సైజులో పెట్టుకొని మళ్ళీ ఉడికించాలండి. బాగా వేగిపోయాయి, బాగున్నాయి, రెడ్డిష్గా అండి, స్మూతీగా ఉంటాయి. నెక్స్ట్ 2 రెబ్బలు కరివేపాకు కూడా తీసుకొని వేయించుకోవాలండి. దీంట్లో మీరు యాడింగ్గా కావాలంటే జీడిపప్పు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను స్కిప్ చేశానండి. నెక్స్ట్ మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి ఇవన్నీ. రసంలో కూడా బాగుంటుందండి చికెన్ 65. అండ్ ఇవి స్నాక్స్ టైప్లో కూడా తినొచ్చు మనము. ఇలా లెమన్ పిండుకున్నా కూడా చాలా బాగుంటుందండి టేస్టీగా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కానీ చూస్తున్నంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.